తల తాకట్టు పెట్టైన ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ని పేదోడి కలని నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వము ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. ఏ రకమైన ప్రలోభాలు ఈ ఇందిరమ్మ స్కీములో ఉండొద్దు. ఇండియాలో ఏ రాష్ట్రము కట్టనన్ని ఇందిరమ్మ ఇళ్లు ఇక్కడ కట్టబోతున్నాం. 5 లక్షల రూపాయలు ఇస్తామన్న అమౌంట్ పర్ఫెక్ట్ గా 4 విడతల్లో ఈ ప్రభుత్వం ఇయ్యటానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సూచనలు ఇవ్వటం జరిగింది. తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ కానుకను ప్రకటించింది. కొత్త ఏడాదిలో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టబోతున్నట్టుగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల సర్వేలో వేగం పెరిగిందని చెప్పారు. వచ్చే 4 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి తీరుతామని మంత్రి తేల్చి చెప్పారు. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 32 లక్షల దరఖాస్తుల సర్వే పూర్తి చేసినట్టుగా వెల్లడించారు. సర్వే పూర్తి చేసిన వివరాలను మొబైల్ యాప్ లో నమోదు చేసినట్టుగా వెల్లడించారు. జనవరి 4th 5th కల్లా నాకు తెలిసి టోటల్ 80 లక్షల మంది డేటా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఇళ్లు కావాలని అడిగారో వాళ్ళందరి డేటా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు చేరటం జరుగుద్ది. దానిని యుద్ధ ప్రాతిపదికంగా బెనిఫిషరీస్ ని ఫస్ట్ 4.5 లక్షలని పూర్ ఆఫ్ ది పూర్ ఐడెంటిఫై చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడైనా ఎలిజిబుల్ ఉన్నోళ్ళు మిస్ అయినా వాళ్ళు రిజెక్ట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఇలేదు కాబట్టి వాళ్ళు ఇస్తానన్న 70,000 రూపాయలు 1,50,000 అని మేము చేతులు దులుపుకోకుండా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఏ కారణం చేతైనా కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తామన్న అమౌంట్ పర్ఫెక్ట్ గా 4 విడతల్లో ఈ ప్రభుత్వం ఇయ్యటానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సూచనలు ఇవ్వటం జరిగింది. మరికొన్ని రోజుల్లోనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వెబ్సైట్ టోల్ ఫ్రీ నెంబర్ వెల్లడిస్తామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని 33 జిల్లాలకి 33 మంది ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించినట్టుగా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన వచ్చే నెల మొదటి వారంలో పూర్తి చేస్తామని చెప్పారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి సంక్రాంతి పండుగ నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన హౌసింగ్ కార్పొరేషన్ను తిరిగి బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వివిధ విభాగాల్లో ఉన్న కార్పొరేషన్ ఉద్యోగులను 95% వెనక్కి తీసుకువచ్చినట్టుగా మంత్రి పొంగులేటి వెల్లడించారు. వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన అధికార యంత్రాంగాన్ని సమకూర్చుకుంటున్నట్లుగా తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ఇప్పటితో అయిపోలేదని అది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై త్వరలోనే విధి విధానాలు వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు అని తేల్చి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎలాంటి ప్రలోభాలు ఉండొద్దని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ కమిటీలు అర్హులను ఎంపిక చేస్తాయని, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ వెబ్సైట్ ను సంప్రదించాలని పేర్కొన్నారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా పేదోడు పక్షాన నిలబడేది మన ఇందిరమ్మ ప్రభుత్వం కాబట్టి ఇది నిరంతరము చేద్దామనే చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం చేపట్టింది కాబట్టి దీన్ని వడివడిగా నడిపించాలనే గౌరవ ఈ శాఖలో ఉన్న అధికారులు, అది ఎండీ గారు కావచ్చు, సెక్రటరీ గారు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, మంత్రిగా టైం టు టైం రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తూ దీన్ని పుష్ చేయటం జరుగుతుంది. నిరుపేదలు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో ఎవరు అభద్రతకు లోనవ్వక్కర్లా, ఎవరికి మీరు లాలూచీగా ఉండాల్సిన అవసరం లేదు.